ఈరోజు మోసం చేస్తూ సంక్షేమ పథకాలతో ఒక మోసం అయితే మద్యపాన నిషేధం చేస్తానని వాళ్ళ భర్తల వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళామూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి గమనిస్తున్నారు. చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రీసెంట్గా 25,000 కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి. ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు, దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు, దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీం ఏంటి, వైసీపీ పార్టీ బయటపెట్టట్లేదు, ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు. దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం, గంజాయి రాష్ట్రంలో